సార్ ఒక స్టార్ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టారు, నిత్య మీనన్ అని చెప్పేసి ఒక ఎలిగేషన్ వస్తుంది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది? ఇది యాక్చువల్‌గా అది ఓల్డ్ న్యూస్. నిత్య మీనన్ యాక్చువల్‌గా బెంగుళూరు బ్రాట్ అప్ మలయాళీ గర్ల్. అక్కడి నుంచే యాక్ట్రెస్ అయింది. మనకు అలా మొదలైంది ఏదో సినిమా నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ తెలుగులో. అక్కడ మంచి యాక్ట్రెస్. తను కొంచెం లావు అయిపోయి దరిద్రంగా తయారైందని కూడా చెప్పాను. 'భీమ్లా నాయక్' అదేదో సినిమా ఉంది కదా! బాగోలేదు అందులోను. పర్సనాలిటీ స్పీక్స్ అనమాట. అదేదో ముఖం చాలా బాగుంటుంది. సో హోల్సమ్ బాగా లావు అయిపోయి చాలా అనీవెన్‌గా తయారయ్యిందని నేనే అన్నాను. జనరల్‌గా నేను ఎవరినైనా అంటాను బాగోకపోతే. సో తను బెంగుళూరు లివింగ్ గర్ల్ కాబట్టి కన్నడ బాగా వచ్చు, హిందీ మాట్లాడుతుంది. బట్ ఒరిజినల్లీ షీ ఈజ్ మలయాళీ యాక్చువల్‌గా. మంచి యాక్ట్రెస్. డిసైడ్ మొన్న నేషనల్ అవార్డ్ వచ్చింది కదా! లెట్ అస్ ఆల్ కంగ్రాచ్యులేట్ నిత్య మీనన్. అదే ధనుష్ ఫిల్మ్ అనుకుంటా అదేదో. దానికి దేనికో వచ్చింది. సో కంగ్రాచ్యులేషన్స్ టు నిత్య మీనన్ ఫర్ గెటింగ్ ఎ నేషనల్ అవార్డ్. సో ఇది ఏంటంటే ఇది ఇప్పుడుది కాదు యాక్చువల్‌గా ఓల్డ్ కేసు నేను విన్నది మటుకు. డైరెక్టర్ కాదు యాక్టర్. కీచా అంటారు కదా! సుదీప్ కిచ్చా. అతను ఎప్పుడో లాంగ్ బ్యాక్ మీ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. ఎవరో మా ఫ్రెండ్ ఎవడో అడ్వాన్స్ ఇచ్చి ఈ డేట్లు సరిగ్గా కన్ఫర్మ్ కాకపోతే అప్పుడు నేను కల్పించుకుని మాట్లాడాను. ఎప్పుడో 2002లో. దాని తర్వాత మళ్ళీ టచ్ లేదు. తను బాగా మహాడ్. అప్పటికి అంత పెద్ద స్టార్ కాదు, వస్తున్నాడు జస్ట్ బడ్డింగ్. తర్వాత బాగా పైకి వచ్చాడు. అతనికి ఈ అమ్మాయి కొంతకాలం అఫైర్ జరిగింది. అంతగా అప్పుడు కాదు, ఈ మధ్యనే జరిగింది. ఈ మధ్య అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. జరిగినప్పుడు తన వైఫ్కి అతనికి కొంచెం జరుగుద్ది కదా, ఎవడి వైఫ్ ఊరుకుంటుంది. డైవర్ట్ చేసుకుందాం లెవెల్కి వెళ్ళారు. కానీ చాలామంది అతన్ని మళ్ళీ అడ్వైజ్ చేసి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు, కీచా కమ్యూనిటీ వాళ్ళు అందరూ చేసి తనకి ఒక గ్రోయింగ్ డాటర్ ఒక అమ్మాయి ఉంది. దాని గురించి వాట్ ఎవర్ ఇట్ ఇస్ వద్దు అనుకుని విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చేసింది. ఈ అమ్మాయి కూడా వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడానికి వెళ్ళలేదు. ఆ అమ్మాయి మోజులో ఇతను పడ్డాడు, తన మోజులో ఈ అమ్మాయి పడింది. హౌ విల్ ద రిలేషన్షిప్ గ్రోస్? ఒకళ్ళతో రెస్పాన్స్ అయినప్పుడే కదా. వన్ సైడెడ్గా ఉంటే జరగదు కదా. అమ్మాయికి లైక్ చేసింది, తను లైక్ చేశాడు. సో దట్ హ్యాస్ గాన్ లిటిల్ అహెడ్ అనమాట. క్రాస్ ద బౌండరీస్ అన్నట్టు వెళ్ళింది. అతను గుడ్ యాక్టర్, అతను మంచి స్టార్ అతను. ఇప్పుడు సో ఈ టైంలో ఇటువంటి ఫ్యామిలీ రప్చర్ అవసరం అనుకుని దాన్ని కట్ చేశారు చాలామంది యాక్చువల్గా. దాన్ని అదర్వైజ్ ఇట్ వాజ్ వెరీ సీరియస్లీ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అనమాట. అదే ఒకసారి రిలేషన్షిప్ అయితే వెంటనే కట్ అయిపోదు కదా. బట్ ఇవన్నీ కనపడవు. ఎప్పుడైతే మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పడిందో, భార్య ఒకటి ఉంది, పిల్లలు ఉన్నారు, అవి కనపడవు. ఆ పిల్లలు నేను చూసుకుంటాను, భార్య అనేది ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఫైల్లో ఉంటారు కదా. దే విల్ బి డూయింగ్ వెల్ యాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే పొరపాటు ఒక్కసారి ఆలోచించి వద్దు ఇలాగ వద్దు, మనకి కావాలంటే రిలేషన్షిప్ పెట్టుకోవడం విత్ ద కన్సర్న్ ఆఫ్ వైఫ్ అని పెట్టుకోవడం తప్పితే విడిపోవడం కరెక్ట్ కదా అని నిర్ణయించుకోవాలి. కానీ కొంతమంది వైఫ్లు ఒప్పుకోరు. అటువంటి అండర్స్టాండింగ్కి వచ్చే వైఫ్లు ఉండరు కొంతమంది. నువ్వు ఎలా ఉండాలి, నేనేమో నామకాగా నీ పేరు కోసం వైఫ్లా ఉండాలి, లేకపోతే ఐ షుడ్ యాక్సెప్ట్ దట్ యు ఆర్ గోయింగ్ అండ్ స్లీపింగ్ విత్ సంబడి, ఒప్పుకోరు. మరి ఎలా కాంప్రమైజ్ చేశారని తెలీదు. అతను చాలా మంచి పెద్ద స్టార్ అయ్యాడు కాబట్టి సో జనరల్గా జాగ్రత్తగా ఉండమనే చెప్తారు, అది ఎవరు చెప్పినా కూడా. అందుకనే అంబరీష్ చాలా కాలం పెళ్లి చేసుకోలేదు. ఓకే, చచ్చిపోయాడు పాపం, నాకు బాగా ఫ్రెండ్. అతను ఒక హోటల్లో ఉండేవాడు. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు ఉన్నాడు హోటల్లో. సో అతనికి పెద్ద డిమాండ్. గీత, సుమలత వీళ్ళందరూ ట్రై చేసేవారు. ఫైనల్గా సుమలత వర్కౌట్ అయింది. ఆడ పెద్ద ఫ్లాంబాయింట్ అతను, మంచి జల్సా పురుషుడు. అలాగే ఎంజాయ్ చేశాడు లైఫ్. సరే ఇంక ఎలాగైతే మన ఎవరు చూస్తాడు లాస్ట్లో అనుకున్నాడు, అప్పుడు చేసుకున్నాడు. అదేందా, అంబరీష్ ఈజ్ అ నైస్ ఫెలో. అండ్ దాని తర్వాత మన తెలుగు అమ్మాయి కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగు బాగా మాట్లాడతారు. అతను విష్ణువర్ధన్ కూడా తనకంటే ఒక 10 ఏళ్ళు పెద్ద అమ్మాయిని చేసుకున్నాడు, భారతి అని. అతను పాప షుగర్ వచ్చి పోయాడు. అందరూ సూపర్ స్టార్ లెవెల్లో ఉన్నప్పుడు పోయారు. అది మరీ ఘోరం విష్ణువర్ధన్ పాపం. సరే, సో క్రానిక్ డయాబెటిక్ పేషెంట్ అతను విష్ణువర్ధన్. ఇతనికి ఉంది, ఇతనికి ఇద్దరు ఒకే ఏజ్లో పోయారు. అంబరీష్ వాళ్ళు ఇద్దరు బాగా ఫ్రెండ్స్. సో
నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ ఎవరు? సుదీప్, మొన్న ఎవడో తప్పు చేశాడు మైసూర్లోను, అతను, వీళ్ళంతా అనమాట. ఈ నెక్స్ట్ జనరేషన్ హీరోస్ అనమాట. శివరాజ్ కుమార్, శివన్న అంటారు. వాళ్ళకంటే నెక్స్ట్ ఎవరు? పాపం పునీత్. పునీత్ బొంగారమలలో యాక్ట్ చేసిన వాడు, వీళ్ళంతా కుర్రోళ్ళు, కుర్ర గ్యాంగ్. కుర్ర గ్యాంగ్లో సూపర్ స్టార్ ఎవరంటే పునీత్. అది వెరీ సాడ్ అది. సో ఇతనికి ఎఫ్ఐఆర్ జరిగింది కానీ, బట్ దాన్ని సబ్సైడ్ చేస్తారు. 1 or 2 years జరిగింది నాకు తెలిసి. ఏమో చేసుకుంటారేమో, మేబీ ఈ మైట్ మ్యారీ దట్ గర్ల్ అనుకునేవాడిని తప్పితే అది పెద్ద ఇంపార్టెన్స్. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో కామన్ అది. సినిమా ఫీల్డ్లో ఏంటో బయట ఇట్స్ జస్ట్ కామన్ ఫ్యాక్టర్. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ దృష్ట్యా ఇలాగొచ్చి అలాగ వెళ్ళిపోయే స్టార్ కదా అతను సుదీప్. పర్మనెంట్గా ఉంటే మంచి స్టార్ అతను. అంచేత అది సబ్సైడ్ చేసి ఉంటారు అందరూ కలిసి. సో ఎంతకంటే ఎక్కువ మనం మహల్ ఈ అమ్మాయి కావాలని అతను నాశనం చేయాలని అది కరెక్ట్ కాదు. ఇద్దరు మెచ్యూర్డ్, షీ సో మెచ్యూర్డ్. ఆ అమ్మాయి గురించి ఒకే ఒక చోట, ఎందుకంటే అంత అందమైన ఫేస్ పెట్టుకుని అంతలా లావు అయిపోయిందని ఫీల్ అయ్యేవాడిని నేను. లేకపోతే వై షుడ్ ఐ బి విమలా నాయక్లోనే సో చబ్బీ అండ్ విత్ లాట్ ఆఫ్ వెయిట్ అనమాట. అది పోతే ఇప్పటికి కూడా చాలా బాగుంటుంది. తను ఫంటాస్టిక్ యాక్ట్రెస్. తను నాట్ జస్ట్ బికాస్ నేషనల్ అవార్డు గురించి కాదు, ఎందులో చేస్తున్నా అందులో జీవించేస్తుంది ఆ క్యారెక్టర్లో. దాట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ.